ఒకసారి పరిశుద్ధ గంధం ధరించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం జరుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఆమేన్. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారినట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉనుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఆమేన్. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనిచున్నది. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయము కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు జాగ్రత్త మరి మాటలు మరి వాళ్ళలాగుంటే మనల్ని కూడా దేవుడు ఏమంటాడు? వారు సిగ్గులేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనరి. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యం ఉండదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కాదు. కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాస్తి వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి మన మధ్యలో ఆయన సూటిగాను తేటగాను స్పష్టముగాను మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ఏమా బాగానే ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి ప్రభు చిత్తమైతే మనం ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. ప్రభు చిత్తమైతే ఒక చిన్న అంశం మనం మాట్లాడుకుందాం. ప్రభు ఒక కృప మన మధ్యలో ఉన్నట్లయితే ఆమేన్. అది మొట్టమొదటిగా ఒక మాట నేను అనుకుంటా ఉన్నాను. ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. అందరూ బాగున్నారా? ఇంతకీ అందరూ బాగున్నారా అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మరి ప్రభు యొక్క చిత్తమైనట్లయితే మనం ఒక అంశం మాట్లాడుకుందాం. మనం అసలు చర్చికి ఎందుకు వస్తున్నామో మాట్లాడుకుందాం. సరిపోదా? ఏం భాష ఇది కూడా మాకు తెలియదు అంటారా? చెక్ చేసుకుందాం, మనకు తెలుసో తెలీదో. ఒక ప్రశ్న అడగచ్చా? ఎందుకు వస్తున్నాం చర్చికి? సరిచేయబట్టడానికి. సీమన్ గారు ఏం చెప్పరా? మీరు పెద్దోళ్ళు, మాకన్నా సీనియర్లు, చెప్పకపోతే ఎలాగా? దేనికి వస్తున్నాం చర్చికి? నిజమేనా? ఓ చిన్న మాట మాట్లాడుకుందాం. వాక్యం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం అందరం దాదాపుగా చర్చిలకి వెళ్తున్నాం. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరం చర్చిలకి వెళ్ళేవాళ్ళమే. మరి మనందరం కూడా చర్చిలకి వెళ్ళేవాళ్ళం అయితే చర్చికి ఎందుకు వెళ్తున్నామో తెలియాలి కదా.
కొద్దిమంది అంటారు, ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నాకేం తోస్తుందండి అంటారు. ప్రార్థన చేయకపోతే నాకు తోస్తుందండి, నాకు అదోలాగా ఉంటుంది, నాకు ఇంకోలాగా ఉంటుంది, నాకు తినాలనిపించదు, ఏవో చెప్తూ ఉన్నారు. అయితే నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. చర్చికి నువ్వెందుకు వస్తున్నావు అన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు చర్చి మానేవు. ఈరోజు ఒకసారి చర్చికి వచ్చి ఒకసారి చర్చికి రాక మళ్ళీ మన ఇళ్ళకి కొద్ది మంది వచ్చి నువ్వు చర్చికి రాయని చెప్పి అడుగుతున్నారు. అవునా? ఎందుకు ఆ సమస్య వస్తున్నది? ఎందుకు ఆ సమస్య వస్తున్నది అంటే నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావో తెలిస్తే నువ్వు మానేవు. ఏమా? చాలామంది అనుకుంటున్నారు రకరకాల కారణాలతో చర్చిలకు వస్తున్నారు. దాంట్లో కొన్ని కారణాలు చూద్దాం. కొద్దిమంది అంటారు, దేవుడు నన్ను స్వస్థపరిచాడండి, దేవుడు నన్ను దీవించాడండి, దేవుడు నన్ను జయించేలాగా చేశాడండి, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడండి, లేదా చర్చిలో నాకు ఒక స్థానం కొరకు నేను వస్తున్నానండి అని రకరకాల మనుషులు రకరకాల కారణాలు చెప్తున్నారు. నేనైతే ఒక మాట చెప్తా, దీనిలో నువ్వు దేనికోసం వచ్చినా కూడా నీకు చర్చికి ఎందుకు వస్తున్నావో తెలియలేదని అర్థం. మనలో ఎక్కువ మంది ప్రత్యేకించి ఇలాంటి ఊళ్ళల్లో మనం ఎక్కువ చర్చికి దేనికి వస్తామంటే స్వస్థత వస్తాం. ఆదివారం కూడా ఇంట్లో ఉంటే చర్చికి పోవాలని వస్తాం కొద్దిమంది. లేదంటే ఎవరో గుంటూరు నుంచి ఒక పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన చూద్దామని చెప్పి వచ్చేది. ఇవేమి కూడా నడవవు దేవుడి దగ్గర. దేవుడికి నువ్వు ఎందుకు వస్తున్నావో నీకు తెలియజేయటానికి 5 రకాల పరిచయం పెట్టాడు. 5 రకాల పరిచయ బాధ్యత ఏంటంటే నువ్వు చర్చికి ఎందుకు రావాలి, నువ్వు దేవుళ్ళు ఎందుకు ఉండాలి, దేవుడిని కొరకు ఎందుకు వచ్చాడు, ఎందుకు రక్తం కాచాడు, ఎందుకు మళ్ళా వస్తారో, ఎందుకు నేను తీసుకుపోతారో నీకు తెలియాలి. అందుకొరకు దేవుడి పరిచయం ఏర్పాటు చేశాడు. కాబట్టి నీకు 5 రకాల పరిచయంలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప సంగతులు కాదండి, లోతైన సంగతులు నీకు బోధిస్తాడు. అయితే అవన్నీ ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సినవి. ఏమా? కొద్దిమంది అంటారు, అయ్యా నేను బైబిల్ని వెంబడిస్తున్నాను. నువ్వు బైబిల్ని వెంబడించావు, బైబిల్ చదువుతున్నావు. చాలామంది మనకు అలవాటు ఉన్నది, ప్రతి సంవత్సరం జనవరి 1 మనం ఒక తీర్మానం చేస్తాం. ఏంటా తీర్మానం? వినపడలేదు నాకు. శిరీష చెప్తుంది. అమ్మా ఏంటా తీర్మానం? ఈ సంవత్సరం చర్చి మానడం, అది ఈ సంవత్సరం ప్రార్థన మానడం. అంత మాత్రమే కాకుండా ఒక నిర్ణయం తీస్తారు. ఏంటా నిర్ణయం తెలుసా? సంవత్సరం లోపల అది మరి చెప్పరే. ఎందుకు నీ బైబిల్ ఎందుకు చదువుతున్నావు? సంవత్సరం లోపల పూర్తి చేయాలని చదువుతున్నాం, కానీ అసలు బైబిల్ దేవుడు ఎందుకు రాశాడు చదవట్లేదు మనం. ఇదే బైబిల్, కానీ మన ఆలోచన ఎలాగున్నాయి? నేను ఇది చేసేయాలి, ఇది అవగొట్టేయాలి, ఇది పూర్తి చేసేయాలి. ఇప్పుడు మనం ఎలా చదువుతాం దీన్ని? దేవుడిని ఎత్తక నువ్వు ఇది ఎప్పుడైపోతే చదువుతావు. మరి దానివల్ల బైబిల్ లేదు ఉపయోగపడినా చెప్పు, ఏం ప్రయోజనం లేదు. చాలామంది అంటారు, నేను జ్ఞానం పెంచుకోవాలని, నేను బైబిల్లో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఎక్కువ వచనాలు గుర్తుపెట్టుకోవాలండి. చెప్పు దానివల్ల ప్రయోజనం ఏంటో? ఏముంది ప్రయోజనం? నేను ఎక్కువ వర్తమానాలు వింటానండి, మంచి సంతోషం, ఏంటి ప్రయోజనం? కొద్దిమంది చెప్తూ ఉంటారు, మరి మిమ్మల్ని నేను బాధ పెట్టట్లేదైనా ఒక మాట మీరు చెప్తాను. అసలు రోజు మేము పాలుగారు వర్తమానం వినకపోతే మన నిద్ర పట్టదండి, మాకు ఆకలి వేయదండి. ఏంటి ప్రయోజనం? బోయజ్ గారు ఏంటి చెప్పండి, ప్రయోజనం ఏంటి? రోజు వింటున్నాం, ఏంటి ప్రయోజనం? రోజు చదువుతున్నాం, ఏంటి ప్రయోజనం? చర్చికి వెళ్తున్నాం, ఏంటి ప్రయోజనం? దశంభాగాలు ఇస్తున్నాం, ఏంటి ప్రయోజనం? సహాయం చేస్తున్నాం, ఏంటి ప్రయోజనం? అసలు అవన్నీ ఎందుకు చేస్తున్నాం చెప్పు నాకు. అవన్నీ నీకు తెలిస్తే నువ్వు చర్చికి రావటం ఆగిపోవు. ఎందుకు నేను బైబిల్ చదివానంటే యేసుక్రీస్తు గురించి తెలియాలి నాకు, ఫస్ట్ది. రెండోది, యేసుక్రీస్తు గురించి తెలిస్తే నాకు అప్పుడు నేనెవరో నాకు తెలుస్తుంది. ఆయన ఎవరో తెలియకుండా నేనెవరో నాకు తెలియదు. నన్ను నేను తెలుసుకోవడానికి నేను బైబిల్ దగ్గర రావాలి, నన్ను నేను తెలుసుకోవడానికి నేను చర్చికి రావాలి. ఏమా? అప్పుడు దేవుడి గురించిన జ్ఞానం మనకు వస్తుంది. ఇందా మనం లేఖనం చదివి ఉన్నాం. లేఖనంలో ఏమున్నదంటే యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణతకు మనము కూడా అదే సంపూర్ణతకు మాన్యులు అయ్యేంత వరకు దేవుడు 5 రకాల పరిచయం పెట్టాడు. అంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడో అది మనం కూడా కలిగినంత వరకు 5 రకాల పరిచయం చేస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏ స్థితికి తేవాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు సమానంగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, చర్చికి ఎందుకు వస్తున్నావు?
మనం ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకుండా దాని గురించి దీని గురించి మనం చర్చకు వస్తున్నామంటే ఇప్పుడు మనం పుట్టినట్టు అసలు క్రీస్తులో ఎదిగినట్టే మనం తిరిగి జన్మించినట్టు అసలు చర్చికి ఎందుకు వస్తున్నాం మనకి ఇంకా తెలియకపోతే ఎలాగ మనం దేవుని రాజ్యానికి పోవాలా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట మీకు చెప్పాలా, మనం భూమి మీదకి ఎలాగ వచ్చామంటే మీరు బైబిల్ కానీ చదివితే ఒక మాట ఉండదు అక్కడ, మనము నిత్యత్వము నిమిత్తము సృష్టించబడిన వారము. పరలోక రాజ్యం కొరకు సృష్టించబడ్డాం. మనము దేవుల్లో ఉన్నప్పుడు బైబిల్లో ఎఫెసీయుల పత్రిక చెప్పినట్టుగా లేదా ప్రకటన గ్రంథం చెప్పినట్టుగా భూమికి పునాది కన్నా ముందుగా మనం దేవుల్లో ఉన్నాం. అవునా? గొర్రెపిల్లకు జీవగంధం ఉంది, జీవగంధంలో మన పేర్లు ఉన్నాయి. అవునా? ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంటి బయట కూర్చున్నప్పుడు ఆయన యొక్క శిష్యులు మొత్తం ఊర్లో నుంచి డ్యాన్స్లు వేసుకుంటా నాట్యమాడుతూ వస్తున్నారు. ఆయన అడిగాడు, ఏంటి డ్యాన్స్ చేస్తారు, రెండు సంగతులు అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభా నీ నామంలో మేము దెయ్యాలలో కొట్టే మామూలు పరిగెత్తలేదు, మమ్మల్ని చూసి పారిపోయింది తెలుసా ప్రభా అని వాళ్ళు సంతోషపడితే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అది సంగతి. దేని బట్టి సంతోషించాలి? ఇక్కడ జరిగే కార్యాలు బట్టా, అక్కడున్న పేర్లు బట్టా? మరి అక్కడున్న పేర్లు బట్టి అయితే ఇక్కడి మనకెందుకు? ఇక్కడి పెద్దయ్య, అక్కడి పెద్దయ్య. అక్కడ శాశ్వతమైనవి, అక్కడ నిత్యమైనవి. ఇక్కడన్నీ అనిత్యములు, అవి శాశ్వతములు, నిత్యములు. దేవుడు మనల్ని వాటి కొరకు రెడీ చేస్తున్నాడు. అయితే భూ సంబంధమైన ఆలోచన కలిగిన మనము, మట్టిలోంచి వచ్చిన మనము, ఈ రక్త మాంసాలు ఉన్న మనము, మన ఆలోచన ఎంతసేపు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. అవునా? ఇక్కడే తిరిగినప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి? ఓ మాట అడుగుకుందాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఎర్రజంగంలో ఉన్నాం, బయటికి రాలా. మనకి 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు నెల్లూరు తెచ్చి వదిలిపెట్టాం. వాళ్ళు ఏమంటారు? ఏ ఊరు బాగుందంటే ఏమంటారు? ఈ ఎర్రజంగమే బాగుంది, ఏ ఊరు మాకేం నచ్చలేదంట. ఏం మనుషులు పరిగెత్తున అటు ఇటు పారిపోతే ఎవరు కూర్చోట్లే, మాట్లాడలేదు, కుదరలేదు ఇక్కడ. ఎందుకనంటే అక్కడ వాతావరణానికి నువ్వు అలవాటు పడిపోయావు, నీకు అదే బాగున్నది. మనం పరలోక రాజ్యం వెళ్ళాల్సిన మనము ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాతావరణం అంతా మన మీద పనిచేయటం వల్ల ఈ వాతావరణం మనం అలవాటు పడిపోయాం. ఇక్కడ మనుషులకు అలవాటు పడిపోయాం, ఇక్కడ పద్ధతులకు అలవాటు పడిపోయాం, ఇక్కడ మాటలకి అలవాటు పడిపోయాం. అన్నీ ఇక్కడ పనులే చేస్తున్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఇక్కడ పనుల కొరకు నేను సృష్టించలేదు అంటున్నాడు. పరలోక రాజ్యం కొరకు సృష్టించాను, నీకు ఒక శరీరాన్ని సిద్ధపరిచాను అంటున్నాడు. దేవుడు సిద్ధపరిచిన శరీరానికి మనము సిద్ధమయ్యేలాగా దేవుడు చేస్తున్నాడు. ఏమా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మన సంఘానికి ఎందుకు వస్తున్నట్టు ఇంతకీ? ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి, దేవుడు మనల్ని మొట్టమొదటిగా సృష్టించినప్పుడు నిత్య జీవంలో మనం ఉన్నామని చెప్పి లేఖనం చెప్తూ ఉన్నది. మరి అదేగా నిజమైతే నిత్య జీవంలో మనం ఉన్నప్పుడు మన వయసు ఎంత? ఇలా అర్థం కాదే మనకి, మాట్లాడుకుందాం. ఆదాము ఏదైనా తోటలో ఎంతకాలం ఉన్నాడు? మీరు గమనిస్తే ఆదాముకి బర్త్డేలు చేసుకోలేదు, ఎప్పుడు అవ్వ బర్త్డేలు చేసుకోవాలా. మరి మనం ఏం చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? కాలాలు లెక్కేసుకుంటున్నాం. అవునా? వాళ్ళకేమో కాలాలు లెక్కేయటం లేదు, ఎందుకంటే కాలమే లేదు, లెక్కేయడానికి ఇంకేం ఉండదు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే, ఏదైనా తోటలో వారు చేసిన పాపానికి బయటికి పంపించబడి నిత్య జీవంలోంచి కాలజీవంలోకి పడ్డాం. కాలము లేని, వయసు లేని అక్కడి నుంచి ఇప్పుడు వయసు వచ్చి కాలంలోకి వచ్చి పడ్డాం. ఏమా? మీరు గమనించినట్లయితే నిత్యత్వంలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరు కూడా తల వెంట్రుకలు తెల్లపడవు, ముఖం మీద ముడతలు రావు, శరీరానికి వృద్ధాప్యం రాదు. అది నిత్యత్వం అంటే. నిత్యము యవ్వనము అదే నిత్యత్వము. దాని లోపల మనం ఉండవలసిన వారం. అయితే పాపంతో మనం అక్కడి నుంచి ఆది కాలంలో జరిగిన ఆది పాపం ద్వారా బయటికి పంపివేయబడ్డాం. ఆ పంపివేయబడిన కారణం చేత ఆ శరీరం పోగొట్టుకున్నాం. అది ఏ శరీరం అంటే, ఇదిగో ఆ శరీరం. ఎలాగుంది అది? దాని పేరు వెలుగు శరీరం అంటారు. జ్ఞానులు, తెలివైన వారు, విద్వాంసులు వాళ్ళు దానికి ఒక పేరు పెట్టారు. దాన్ని వెలుగు శరీరం అని, దాని పేరు థియోఫనీ అని పేరు పెట్టారు. బైబిల్ మీకు ఎక్కడ కనబడదు. అయితే దేవుడు ఆది కాండంలో ఏదేని తోటలో మనం సృష్టించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు,
నా పోలికలో నా స్వరూపంలో తయారు చేస్తాను. మన పోలికలో మన స్వరూపంలో. దేవుని స్వరూపమందు నన్ను సృజించను. దేవుడి ఏ స్వరూపము? ఆత్మస్వరూపము. ఇప్పుడు దేవుడు మానవుని ఎలా సృష్టించాడు? తన స్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపంలో సృష్టించాడు. ఆత్మస్వరూపంలో సృష్టించిన మనిషికి వయసు లేదు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ వయసు లేని ఆత్మస్వరూపాన్ని ఒక మానవుని మట్టి శరీరం తయారు చేసి ఆ మట్టి శరీరంలో పెట్టాడు. ఆదికాండం 2:7 ఇప్పుడు ఆ ఆత్మ శరీరాన్ని తీసుకొచ్చి మట్టి శరీరంలో పెట్టినప్పుడు ఈ మనిషి ఏమయ్యాడంటే, అక్కడ ఒక మాట ఉన్నది, జీవాత్మ అయ్యను. ఆమేన్. జీవి ఆత్మ. ఆదాము బొమ్మ తయారు చేశాడు మట్టితో. ఆదాము మట్టి బొమ్మ నడవట్లేదు, లేవట్లేదు, మాట్లాడటం, దేనికి స్పందించటంలా. ఎప్పటి వరకు? ఈ ఆత్మ లోపల పెట్టేంత వరకు. ఇప్పుడు ఈ ఆత్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఆదాము కదులుతూ ఉన్నాడు, ఆదాము నడుస్తూ ఉన్నాడు, ఆదాము మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాము జీవించు ప్రాణి ఆయను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆదాము ఎలాగ భూమి మీదకి వచ్చాడో మనమందరం అలాగే వచ్చాం. మొట్టమొదటిగా దేవుని ఒక ఆత్మ శరీరము, ఆ తర్వాత ఇదిగో ఈ శరీరానికి వచ్చాము. ఇప్పుడు మన లోపల దేవుడు సృష్టించిన ఆ ఆత్మని ఈ శరీరం మోసుకుపోతూ ఉన్నది. మనం మాట్లాడుకున్నాం, మీకు తెలుసు, క్యారీ బ్యాగ్ అని. ఈ శరీరం క్యారీ బ్యాగ్. ఈ శరీరం ఏం మోసుకుపోతుంది? ఆత్మను మోసుకుపోతుంది. అయితే రహస్యం ఏంటంటే, ఈ శరీరము నీ ఆత్మని చర్చికి తేదు, నీ ఆత్మ నీ శరీరాన్ని చర్చికి తెస్తుంది. నీకు ఈ సంగతి తెలియాల. ఈ బాడీ ఆత్మను తేదు. బాడీ ఎప్పుడు చర్చి రావడానికి ఇష్టపడదండి, ఆత్మ ఇష్టపడుతుంది. కాబట్టి శరీరాన్ని బలవంతంగా తెచ్చి చర్చిలో కూర్చోబెట్టేది నీ ఆత్మ. నిజమేనా? మనకి ఆత్మ కనబడుతుందా? కనబడదు. నీ దగ్గర నీ ఆత్మ ఉందని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, దేవుని హృదయాన్ని సంధించినప్పుడు, దేవుని హృదయాన్ని తాకినప్పుడు, నీ ఆలోచనలు దేవుడినితో తిరిగి మాట్లాడినప్పుడు, నీ బలహీనతలు దేవుడికి తెలియజేసినప్పుడు, దేవుడిని సరిచేసినప్పుడు, ఇప్పుడంతా దేవుడు నాతో మాట్లాడాడు. నీ శరీరంతో దేవుడు మాట్లాడు, నీ ఆత్మతో దేవుడు మాట్లాడతాడు, నీ హృదయంతో దేవుడు మాట్లాడతాడు, నీ ఆలోచన దేవుడు మాట్లాడతాడు. నీ హృదయాన్ని సంపూర్ణంగా మార్చివేయటానికి దేవుడు నీతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఒక చిన్న మాట, వీడు చేసిన ఈ పాపానికి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? నిత్య జీవం నుండి. ఒకవేళ మనం నిత్య జీవంలో నుంచి కాలజీవంలోకి పడకపోతే మనకి ఇప్పుడు బర్త్డేలు లేవు, కేకులు కట్ చేసే పని కూడా లేదు. అవునా? ప్రతి సంవత్సరం 31st నైట్ ఏముంటుంది మన కూడిక? నూతన సంవత్సర ఆరాధన కూడికని పెట్టుకుంటాం మనం 1వ తారీఖు. అవి ఉండేవి కాదు. ఎందుకని ఉండేవి కాదు? కాలము లేకపోతే అవన్నీ లేవు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనిషి కాలంలోకి పడిపోతాడని దేవుడికి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు కాబట్టే దేవుడు సూర్యుడిని చంద్రుడిని పెట్టాడు, నక్షత్రాలు పెట్టాడు. బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు సూర్యుడిని చంద్రుని నక్షత్రాలు ఎందుకు పెట్టాడంటే కాలము లెక్కించడానికి. నిజమేనా? అంటే భూమి మీద మనిషి ఇంకా రావటానికన్నా ముందుగానే దేవుడు సూర్య చంద్రులు చేశాడు. 4వ దినమున నక్షత్రములు చేశాడు దేవుడు. అక్కడ 6వ దినమున మానవుని చేశాడు. ఈ మానవుడి కన్నా ముందుగానే దేవుడు ఏం చేస్తాడంటే, సృష్టించబడిన మానవుడు పడిపోతాడు, ఆ తర్వాత కాలంలోకి వెళ్ళిపోతాడు. ఆ కాలం లెక్కించబడాలి. మళ్ళా రాకడెప్పుడో తెలియాలంటే కాలం లెక్కించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడికి ఎంత ప్లాన్ ఉన్నది? చాలా పెద్ద ప్లాన్ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, ఇక్కడ 2 శరీరాలు కనిపిస్తున్నాయి. ఇదే మట్టి శరీరం, అదేమో వెలుగు శరీరము. వాస్తవంగా అలాగ ఉండాల్సిన వాడు ఇలాగయ్యాడు. ఇంతకీ చెప్పొచ్చా వాళ్ళు ఎన్ని పాపాలు చేశారు? వినపడలేదు. ఏమో చెప్పరు ఎవరు ఇక్కడ? చెప్పేవాళ్ళు రాలేదా ఈ పూట? ఎన్ని చేశారు పాపాలు? ఏమా కృప చెప్పవా? ఎన్నంత చేసింది? ఒక్క పాపం చేస్తే దేవుడిని బయట పంపించాడు. మరి మన సంగతి ఏంటి ఈ పూట? మనం ఎన్ని చేస్తున్నాం? వినబడలా? పూటకొకటా రోజుకొకటా? అది చూసారా? దేవుడు అంటే లెక్కలేదా? దేవుడు అంటే లెక్క ఉన్నది, మనం చేసే పాపాలకి లెక్కలేదు. మరి ఒక పాపం చేస్తే ఆయన బయటికి గెంటేస్తాడు, ఇన్ని పాపాలు చేస్తావు, లోపల తీసుకుపోతాడా? మనం ఇలాగే ఉంటే ఒక్కడి లోపలికి పోతామా? మరి మనం పోలేమని ఆయన తెలుసా తెలీదా? ఇప్పుడు చెప్పడానికి కిందకి ఎందుకు వచ్చాడు?
ఎందుకు వచ్చాడు కిందకి? నేను చెప్పనా? నేను మళ్ళా తిరిగి ఏదైనా తోటలోకి వెళ్ళలేనని దేవుడికి తెలిసి, నా బలహీనత ఆయనకి తెలిసి, నా పాపానికి తెలిసి, నేను జయించే ఆయనకి తెలిసి, నేను జయించాలని, నా పాపం పోవాలని, నేను మళ్ళీ తిరిగి రావాలని, ఆయనతో పాటు ఉండాలని, నిత్యత్వంలోకి పోవాలని, ఈ లోపల ఉన్న కాలజీవిని జయించాలని, ఈ భూమిని జయించాలని, నా మీద ఈ భూమి సంబంధమైన ఏది పని చేయకుండా ఉండాలని ఆయన కిందకు వచ్చి ఎలా జయించాలో చూపించి, ఆయన రక్తం కాచి, ఆయన కృపనిచ్చి, ఆయన ప్రేమనిచ్చి, ఆయన సమస్తం నాకు ఇచ్చేళ్ళాడు. Praise the Lord. Amen. ఎందుకు వచ్చాం చర్చికి? తిరిగి నిత్య జీవనంలోకి పోవడానికి వచ్చాం చర్చికి. మరి తిరిగి నిత్య జీవనంలోకి పోయేవాడు ఏ సంగతుల మీద దృష్టి పెడతాడు? వినపడలేదు నాకు. మీరు చెప్పాలా, ఈ రాత్రి వినాలా? మనకు తెల్లారుంది కదా గుడికి పూట. చెప్పండి త్వరగా. నిత్య జీవానికి వెళ్ళేవాడికి దృష్టి దేని మీద ఉండాలి? వినబడలా? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అక్కడేం జరిగింది, ఎక్కడేం జరిగింది, నాకైతే అనవసరం. మరి మీ సంగతి చెప్పండి. ఆ కుటుంబంలో ఏమైంది, ఈ కుటుంబంలో ఏమైంది, నాకైతే అనవసరం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నాకైతే అనవసరం. ఎవరు ఏమైనా అనుకొని నా గురించి ప్రభువా నువ్వేమనుకుంటా, నాకు అది కావాలి. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎట్టుపోయినా, ఏం జరిగినా నాకు కావాల్సింది నేను నువ్వు అనుకున్నట్టుగా వెళుతున్నానా లేదా, నీ చిత్త ప్రకారం అడుగులు ముందుకేస్తానా లేదా, నీ యొక్క వాక్యంతో నేను వస్తున్నానా లేదా, నా హృదయం సరిచేయబడుతుందా లేదా, నీ వచ్చే సమయానికి నేను రెడీ అవుతున్నానా లేదా, నాకు అది ముఖ్యమై ఉన్నది. కాబట్టి చర్చికి ఎందుకు వస్తున్నాం? మన బలహీనతలను జయించడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ గుడారం శిథిలమైపోయినప్పుడు నీకు వేరే గుడారం రెడీగా ఉందన్నాడు. ఇది పుట్టింది మట్టిలోకి పోవాలా, ఇది మట్టిలోంచి వచ్చింది మట్టిలోకి వెళ్ళిపోవాలి. అలాగే పరలోకం నుంచి వచ్చింది పరలోకానికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఈ మట్టి శరీరంలో పరలోకం నుంచి వచ్చిన శరీరం అన్నది, పరలోకం నుంచి వచ్చిన ఆత్మ అన్నది. ఈ మట్టి శరీరం దీని నుంచి విడిపోగానే ఇది కిందకి పోగానే ఇది పైకి పోవాల్సి ఉన్నది. ఇప్పుడు నేను ఈ మట్టి శరీరంలో ఉండగా ఏం చేయాలో తెలుసా? ఈ శరీరంలో ఉండగా నేను ఆ శరీరం కొరకు రెడీ అవ్వాలి. అడగచ్చా ప్రశ్న? చర్చికి ఎందుకు రావాలి? వినపడలేదు. ఆశీర్వాదం చెప్పడం అయిపోటా. దేనికి రావాలి చర్చికి? వేరే దేని కొరకు కాదు, నేను ఆ శరీరంలోకి వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ గుడారం శిథిలమైపోయినప్పుడు శిథిలము కానీ వేరొక గుడారం నా కొరకు ఉన్నది. ఆ గుడారము ఎందుకు వచ్చాము చర్చికి? దేవుడు సంఘం ఎందుకు ఇచ్చాడు? దేవుడు పరిచయం ఎందుకు ఇచ్చాడు? దేవుడు 5 రకాల పరిచయం ఎందుకు పెట్టాడు? ఈ 5 రకాల పరిచయంలో ఉన్న సేవకులు నిన్ను ఆ శరీరం వైపు తిప్పాలి. ఆమేన్. నిజమైన సేవకుడు సంఘం వైపు తిప్పుడు, కాపరి వైపు తిప్పుడు, దేవుడి వైపు తిప్పాలా, నిత్యరాజ్యం వైపు తిప్పాలా. నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో, పడిపోక ముందు నీ స్థానం ఏదో అక్కడికి నిన్ను తిప్పేవాడు దేవుడి చేత పిలవబడే సేవకుడు అయి ఉన్నాడు. ఆమేన్. మనమేమంటాం? యేసుప్రభు నమ్ముకొని అన్నీ బాగొచ్చాయి, యేసుప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, మ్యాడ్ ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, ఉద్యోగం వస్తుంది. ఎందుకు వచ్చావు చర్చికి? ఓ మాట అడుగుతాను, ఒకవేళ మీకు ఉద్యోగం వస్తే ఎంతకాలం చేస్తారు? తర్వాత వాళ్ళు గెట్ అవుట్ అంటారు, నిన్ను నువ్వు పనికిరావు, పో ఇంటికి పో అంటారు. అంటారా? దాని పేరు రిటైర్మెంట్. మనం పొలంలోకి పనికి వెళ్ళి ఎంతకాలం తీసుకుంటారు? కొద్ది కాలమే పనికి వస్తారంటే వాళ్ళు ఏమంటారు? నువ్వు వచ్చిందాలే చేసిందాలే, ఇంకెళ్ళా ఇంటే కూర్చో అంటారు మనల్ని. అంటే ఏంటి? ఈ శరీరం కొద్ది కాలం అవగానే పని చేయదు. ఈ శరీరం కొద్ది కాలం ఎవరికి పనికిరాదు. చెప్పనా? ఈ శరీరం నీకు కూడా పనికిరాదు. అందుకే పౌలుకి ఆ విషయం తెలిసింది ముందుగానే. ఆయన అంటున్నాడు, ఈ గుడారం శిథిలమైపోతుంది నాకు తెలుసు అంటున్నాడు.
అంత మాత్రం లేదు, ఈ గుడారం శిథిలమైపోతే శిథిలం కాని ఇంకోటి నా కొరకు అంటున్నాడు. ఆమేన్. అంటే నిజంగా నువ్వు దేవుడు యొక్క సన్నిధికి వస్తే నువ్వు గ్రహించాల్సిన సంగతి ఏంటో తెలుసా? ఈ గుడారం పాడైపోయేలోపు ఆ గుడారంలోకి ఎలాగెళ్ళాలి నీకు తెలియాలి, దానిలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికే మనం ఒక మాట అంటున్నాం, ఈ శరీరం భూమి మీదకి వచ్చినప్పుడే ఆ శరీరం కూడా వచ్చింది. ఎలాగలాగా? నిజమేనా? ఇంకా కరెక్ట్గా మాట్లాడితే ఆ శరీరం ఉందా, ఈ శరీరం ఉందా? ఆది కాండంలో మొదట ఆత్మ శరీరం వచ్చింది, ఇదిగో తర్వాత మట్టి శరీరం వచ్చింది. ఆ శరీరం తెచ్చి దీని లోపల పెట్టాడు, ఈ దీని లోపల ఆ శరీరం ఉన్నది. అది ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఈ మట్టి శరీరము కాలంలో ఉన్నది, లోపల ఉన్న దానికి కాలం లేదు. మీరు గమనిస్తే బైబిల్లో ఒక మాట ఉన్నది, రెండో మరణం ఉందని. చదివారా ప్రకటన గ్రంథంలో? ఉందా రెండో మరణం? ఎవరికి రెండో మరణం? ఇలా మాట్లాడుకుందాం, నీ శరీరానికి ఆత్మగా. శరీరం చచ్చిపోయింది ఒకసారి, ఆత్మ చావాలా? ఆత్మ జీవిస్తున్నది, తీర్పులోకి పోయింది ఆత్మ, శరీరం తీర్పులోకి పోలా. తప్పు చేసే శరీరము, తప్పు చేయించింది ఆత్మ. నా మాట అర్థమైందా? నీ శరీరం తప్పు చేయదు, నీ శరీరం ఇక్కడ కూర్చొని ఉన్నది, ఇది ఎక్కడికి దానంతది పోయి తప్పు చేయదు. నీ ఆత్మ ఏం చెప్పిందో శరీరం అది చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు తీర్పు ఎవరికి తీర్చాడు? శరీరానికి తీర్చలేదు, ఆత్మకు తీర్చాడు. కాబట్టి లెక్కప్ప చెప్పాలి, శరీరమా ఆత్మ? అది సంగతి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఈ ఆత్మలు ఉన్నాయి, మంచియా చెడ్డయ్యా? ఆదివారం మంచి ఆత్మను తెస్తాం, సోమవారం శనివారం దాకా దురాత్మను భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాం. నిజమా కాదా? చెప్పరు ఎవరు? నిజమైతే ఒప్పుకోండి, లేదా చొక్కా పట్టుకుని అడగండి, ఏదో ఒకటి చేయండి. మొత్తానికి చెప్పండి, ఏ ఆత్మలు కలిగి ఉన్నాం మనం? చర్చిలోకి వచ్చాక ఎంత బాగుంటాం మనం, ఎంత చక్కగా ప్రార్థన చేస్తాం, ఎంత చక్కగా పలకరించుకుంటాం. అక్క, చెల్లి, సిస్టర్, బ్రదర్. బయటికి వెళ్ళాక ఒక ఆటో వెళ్తుంది, ఎలా పిలుస్తారు ఆటో వాడిని? వినపడలేదు. మరి చర్చిలో ఏమని పిలిచావు? మరి అక్కడికి వెళ్ళి ఏం చేసావు? ఏ ఆత్మ నీ దగ్గర ఇప్పుడు? వినపడలా. కూరగాయలు అమ్మేవాళ్ళు ఏం పిలుస్తావు? వినపడలా. బండ్లు పెట్టుకొని బొట్టు పెట్టుకొని వస్తూ ఉంటారు కదా, చేపలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఏమని పిలుస్తారు? మరి చర్చిలో ఏమని పిలిచావు? మరి అక్కడ ఎందుకు తేడా వచ్చో చెప్పు నాకు. నీ దగ్గర ఇదే ఆత్మ ఉంటే అక్కడికి వెళ్ళా కూడా అలాగే ఉండాలి కదా. అంటే మనం ఏం తెచ్చామని చర్చికి మంచి ఆత్మని తెస్తున్నాం. ఎందుకంటే చర్చ్ అంటే ఒక భయం ఉంది కదా మనకి, అందుకని నీ ఆత్మ ఉంది ఇక్కడ. చాలామంది స్త్రీలు ఉన్నారమ్మా, మంచోళ్ళు వీళ్ళు. చర్చి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు బైబిల్ ఇట్ట పట్టుకొని. వీళ్ళని ఎవరేమన్నా ఏమన్నారు, వీళ్ళు ఇలా చూస్తారు, వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి బైబిల్ పెట్టినప్పుడు వస్తారు, ఏంటి ఇందాకేదో అన్నా చెప్పు ఇప్పుడు చెప్పు, ఏంటి ఇందాకేదో అంటున్నా. చేతిలో బైబిల్ ఉంది కాబట్టి ఊరుకున్నా, లేకపోతేనా ఎంత భయమో దేవుడు అంటే వీళ్ళకి. మామూలు భయం కాదు, చేతిలో భయం ఉంది, బైబిల్ ఉంది కాబట్టి భయపడింది. బైబిల్ లేకపోతే వినపడలేదు. అంటే ఇప్పుడు నువ్వు బైబిల్ ఉన్నది కాబట్టి నటిస్తున్నావా? నాకు అర్థం కాలేదు. నీ దగ్గర బైబిల్ ఉంటేనే పట్టుకుంటే నువ్వు భయం, లేకపోతే లేదు నీకు, అంతేనా? చాలామంది పురుషులు కూడా చర్చిలోకి వచ్చాక భయం వస్తుంది, భక్తి వస్తుంది, ప్రార్థన వస్తుంది. బయటికి వెళ్ళాక కోపడు మాకండి. ఇళ్లల్లో స్త్రీలు ఎక్కువసారి బైబిల్ తెస్తారా, పురుషులు ఎక్కువసారి బైబిల్ తెరుస్తారా? అది సంగతి. ఇద్దరు ధర్మం అన్నమాట. అయితే అదే కదా మర్మం. ఈ బైబిల్ నువ్వు ఎందుకు చదువుతున్నావు? ఇంతకీ చర్చికి ఎందుకు వస్తున్నావు? నీకు ఒక శరీరం ఉంది, నువ్వు శరీరం లోపలికి పోవాలని. అయితే ఈ శరీరంలో నుంచి ప్రాణము వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం మళ్ళా చీకటిదైపోతుంది.
వెలుగు బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఈ లోపల వెలుగు శరీరం ఉన్నది, వెలుగు ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఈ చీకటి నుంచి వేరైపోయినప్పుడు అది సపరేట్ అయిపోయింది. ఇది వేరైపోయినది. ఇది మట్టి శరీరము, ఇది చీకటిది అయిపోయింది. మళ్ళా ఇది మట్టిలో కలిసిపోవాలి. ఇప్పుడు బయటకు వచ్చిన వెలుగు శరీరం ఏమవ్వాలి? వెలుగు ఏమవ్వాలి? అది వెలుగు శరీరం చేరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉండగా ఆ శరీరంలోకి వెళ్ళాలి. అయితే బైబిల్ అంటా ఉన్నది, నువ్వు ఈ శరీరంలో ఉండగా నువ్వన్నీ ఈ శరీర సంబంధించిన కార్యక్రమాలే చేస్తావు, ఆత్మ సంబంధించి చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. వచ్చినమాట, ఈ శరీరము చేసిన పాపాలకి, ఆత్మ చేయించిన పాపాలకి నీ ఆత్మ కడగబడితే తప్ప పైకి రాదు. అందుకని యేసుక్రీస్తు కొరకు కిందకు వచ్చాడు, అందుకని రక్తం కాచాడు, అందుకని నీ కోసం పరలోకం నుంచి రక్తకణం తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తనను తాను ఒక మానవునిగా చేసుకున్నాడు. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని కిందకు వచ్చాడు. రిక్తునిగా అంటే ఖాళీగా వచ్చాడు. ఆయన ఏమి తీసుకురాలి అక్కడి నుంచి. ఎంత గొప్ప దేవుడో చెప్పనా? బైబిల్ అంటున్నది, ఆయన మనలో ఒకని వంటివాడు. ఆయన చాలామందికి యేసుక్రీస్తు మనలో ఒకని వంటివాడు అంటే అర్థం కావట్లేదు. ఒక మాట మీకు చూపిస్తే ఒకని వంటివాడు కావటం ఏంటో. ఆయన తనకున్న మహిమను, శక్తిని, ప్రభావాన్ని, పరలోకాన్ని, దైవత్వాన్ని అన్నీ వదిలిపెట్టి ఒక మానవుల్లాగా వచ్చి మన మధ్యలో ఉన్నాడు. రైట్ 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 ఒక చిన్న ప్రశ్న. ఇంతకీ ఆయన మానవుల్లాగా ఎందుకు వచ్చాడు? అన్నీ వదిలి ఎందుకు వచ్చాడు? దానికి ఒక కారణం ఉన్నది. ఆయనకున్న కారణం ఏంటంటే, ఒక మానవుడిగా వచ్చి తనకున్న మహిమని పక్కన పెట్టి, తనకున్న కీర్తిని పక్కన పెట్టి, తనకున్న ప్రభావాన్ని పక్కన పెట్టి, తనకున్న దైవత్వాన్ని పక్కన పెట్టి, తను దేవుడు అనే సంగతిని కాసేపు పక్కన పెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, తను ఉన్న ఉన్నతమైన స్థలం విడిచిపెట్టి కిందకి నీ వలే నా వలే ఎందుకు వచ్చారంటే, ఒక కేవలం మానవుడిగా పుట్టినవాడు ఎలాగ జయించాలో చూపిస్తానికి ఆయన కిందకు వచ్చాడు. అంటే ఒక మనిషి ఎలా జయించాలి, ఎలాగ జయిస్తే పరలోక రాజ్యానికి వస్తాడు, ఎలాగ జయించాలి, జయించడానికి ఏం చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా జీవించాలి, ఎలాగ ప్రతి ఒక్కరిని వివేచించాలి, ఆయన ప్రతిదీ చూపిస్తూ మనకు ఒక మాదిరి పెట్టి ముందెళ్ళాడు. ఎంత గొప్ప సంగతి చెప్పనా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఆయన బాప్తిజం పొందాల్సిన పని లేదు. అవునా? యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిజం పొందడానికి లైన్లో ఉంటే యోహాన్ ఏమంటున్నాడు? అయ్యా నువ్వు వచ్చావేంటి, నేను నీ దగ్గర బాప్తిజం పొందాలి కదా. అయితే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, చాలామంది తెలుసో తెలీదు, నీతి యావత్తు ఇప్పటికి ఇలాగానేమో. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిజం తీసుకుంటే ఆయన తీసుకున్నాడు కాబట్టి నేను కూడా తీసుకుంటాను, అనేక మంది తీసుకుంటారు, అందుకే ఆయన కూడా తీసుకున్నాడు. ఆయనలో పాపం లేదు, ఆయన అపరాధం లేదు, ఆయనలో దోషం లేదు, ఆయన మారు మనసు పొందాల్సిన అవసరం లేదు, ఆయన శిక్ష పడే సమగ్రత లేదు. అయినప్పటికీ ఆయన ఏం చేస్తారంటే, అందరిలాగా నేను కూడా భూమి మీదకి వచ్చాను కాబట్టి, ఈ కొత్త నిబంధనల కాలం ఉన్నాను కాబట్టి నన్ను కూడా బాప్తిజంలోకి తీసుకో. ఎంతగా తగ్గించుకున్నాడు. అవునా? మనల్ని బాప్తిజాన్ని నడిపించాలంటే ఎన్నిసార్లు అడగాలి? మనల్ని పొద్దున్న అడిగి, మధ్యాహ్నం అడిగి, సాయంత్రం అడిగి, ఇంట్లో అడిగి, చర్చిలో అడిగి, నువ్వు బాప్తిజం తీసుకో 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 తీసుకోండి, అప్పుడు మనం కదులుతూ ఉంటాం. మరి ఆయనంతటా ఆయనే వచ్చాడు కదా అక్కడికి. నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అయితే బాప్తిజానికి నీవే రావాలి, ఎవడు అడగటం కాదు. నువ్వు నిత్యరాజ్యం కొరకు పుట్టావా, బాప్తిజం దగ్గరికి పరిగెత్తుతావు, నువ్వు చర్చికి పరిగెత్తుతావు, వాక్యం కొరకు పరిగెత్తుతావు, ప్రార్థనలో పరిగెత్తుతావు, విశ్వాసంలో పరిగెత్తావు, సహనంలో పరిగెత్తుతావు, దైవభక్తులు పరిగెత్తావు, ఆశ దగ్గరలో పరిగెత్తావు, ప్రేమలో పరిగెత్తావు, సోదరులు పరిగెత్తావు, అన్నింటిలో పరిగెత్తావు దేవుని వరకు. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, ఆయన భూమి మీదకి వచ్చి బాప్తిజం పొందుతూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన బాప్తిజం పొందుతూ ఉండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరం ఆకారంలో దిగొచ్చాను. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన అప్పటికన్నీ జయించాడు. ఇక ఇక్కడ భూమి మీద సమస్తాన్ని జయించి ఆయన బోధించాలి కాబట్టి ఇప్పుడు దేవుడు తన ఒక ఆత్మను ఆయన లోపల పెట్టాడు. ఆమేన్. ఇక్కడ ఇంకొక సంగతి, మూడో సంగతి, ముఖ్యమైన సంగతి, గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, పరలోక రాజ్యం నుంచి ఆయన వచ్చినప్పుడు తనలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా ఆయన వదిలిపెట్టి వచ్చాడు.
తన ప్రభావాన్ని వదిలిపెట్టి వచ్చాడు, శక్తిని వదిలిపెట్టి వచ్చాడు, అధికారం వదిలిపెట్టి వచ్చాడు. ఎందుకంటే ఆయన నీ వంటి వాడు, నా వంటి వాడు కావాల్సి వచ్చాడు. మనకి ఏ శక్తి లేదు, ప్రభావం లేదు, పరిశుద్ధాత్మ లేదు, మనకి అన్నీ మనకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆయన కూడా మన వలె అన్నీ సంపాదించుకుంటారు మళ్ళీ ఒక్కొక్కటిగా. ఎందుకు వచ్చావు చర్చికి? ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను సంపాదించుకోవడానికి చర్చికి వచ్చావు. తెలుసా ఈ సంగతి నీకు? ఎందుకు ప్రార్థిస్తున్నాం మనం? మనలో ఉన్న పాపాలు బయటికి పోయి ఆత్మను పొందుకోవాలి. అందుకని మనం వచ్చాము ఇక్కడికి. అంటే చర్చికి ఎందుకు వస్తున్నామంటే ఒక సేవకుడు అన్నట్టుగా ఇది సరిదిద్దు స్థలం అయి ఉన్నది. ఆమేన్. నేను నిత్యము సరిచేయబడాలి. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టాం కదా, మనకి అన్ని భూ సంబంధమైన ఆలోచనలే, విపరీత ఆలోచనలే, మంచి ఆలోచనలు తక్కువ, చెడ్డ ఆలోచనలు ఎక్కువ. వాటి మధ్యలో మనం నిత్యం పోరాటం చేస్తున్నాం. ఒకరోజు ప్రభువా నాకు ఇది వద్దు, ఈ బలహీనత తీసే ప్రభు అంటాం. ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత ఆ బలహీనత మనల్ని పట్టుకుంటుంది, బలహీనత మనకు నచ్చేదిగా ఉంటుంది. మళ్ళీ దాంతో కొద్దికాలం సహవాసం చేస్తాం. దేవుడిని హెచ్చరిస్తాడు, దీనికోసం పుట్టలేదంటాడు. మళ్ళా మనం ఏడ్చి మొరపెట్టి ప్రభు నాకు వద్దు తీసే ప్రభు అంటాం. అంటే ఏం చేస్తున్నామంటే ఒకసారి పడిపోతున్నాం, ఇంకోసారి దాన్ని వద్దంటున్నాం, ఇంకోసారి అదే కావాలంటున్నాం, ఇంకోసారి ఏమంటాం ప్రభు దీనిలోంచి బయటికి రాలేకపోతాను ప్రభు అంటాం. ఇంకోసారి ఏమంటాం నాకు ఇది వద్దు ప్రభు, అసహ్యంగా ఉంది నాకు ఈ జీవితం, ఈ తప్పు జీవితం, పాపపు జీవితం, పాడు జీవితం నాకు వద్దు ప్రభు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనం ఉంటున్నామంటే చంచలమైన మనస్తత్వం కలిగి ఉన్నాం. ఈ స్వభావం మనలో ఉండకుండా దేవుడు తనకు ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి పొద్దున్న ఒకలాగా, సాయంత్రం ఒకలాగా ఉండడు, ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా ఉండడు, ప్రార్థన ఉంటే ఒకలాగా, ప్రార్థన లేకపోతే ఒకలాగా ఉండడు, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా ఉండడు, ఎక్కడికి పోయినా ఒకేలాగా ఉంటాడు. పరిశుద్ధాత్మ కింద ఉన్నవాడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ క్రీస్తు లోపలికి దిగి వచ్చును బైబిల్ చెప్తా ఉన్నది. ఇప్పుడు ఆయన కూడా నీ వలే నా వలే అభిషేకించబడిను. దేని కొరకు? దేనితోనూ? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ స్వస్థతలు పరచడానికి, స్వస్థతలు ఇవ్వటానికి, వ్యాధులను తీసేయడానికి, బలహీనతలు తీసేయడానికి, మృతులను పైకి లేపడానికి ఆయన ఇప్పుడు అధికారం పొందుకున్నాడు. ఆమేన్. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మని, ఏ పరిశుద్ధాత్మనైతే యేసుక్రీస్తు పొందుకున్నాడో అదే పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు మేడగదిలో గమనించాడు. ఆమేన్. తను పొందుకుని తన దగ్గర పెట్టుకోవాలా, తను పొందుకునే ఆత్మ తనే పరలోకం తీసుకెళ్ళిపోలా. ఆయన ఒక మాట చెప్పారు, మీ మేడగదిలో కనిపించండి. ఎప్పటి వరకు? పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు. అంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవటం అంటే దాంతోపాటు శక్తిని పొందుకోవటము. ఆమేన్. ఇప్పుడు మనం చర్చికి ఎందుకు రావాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మను శక్తిని పొందుకుంటే జరిగే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? నీ హృదయం మార్చబడుతుంది. ఆమేన్. నీ లోపల మార్పు ప్రారంభమవుతుంది. తర్వాత సంగతి ఏంటంటే నువ్వు దేవుడి యొక్క ఆత్మ కిందకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మార్చుకో ఆ నిర్ణయాన్ని. నిత్య రాజ్యానికి వెళ్ళేవాడు దేవునికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాక మార్చుకోడు. ఎందుకనంటే నిత్యరాజ్యానికి వెళ్ళేవాడు వాక్యంలోంచి వచ్చిన వాడై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మళ్ళా వాక్యముగా మారవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు. ఈ వయసులో మీరేం చేశారో మీకు తెలుసు. ఇక్కడ ఉన్నోళ్ళు అప్పుడు మంచిగా ఉన్నారో చెడ్డగా ఉన్నారో? ఆ వయసులో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ మధ్యలో ఎలాగున్నారు? ఎన్ని గొడవలు చేయాలో, ఎన్ని చేయకూడదు చేయాలో, ఎన్ని ఇళ్లలో దాచిపెట్టాలో, ఎవరు చెప్పకుండా ఉండాలో అన్నీ చేసాం. కానీ వయసు పెరిగి ఇప్పుడు మనం తండ్రులే మన పిల్లలు వచ్చాక మనం ఏమంటున్నాం? వాళ్ళతో వినపడలేదు. అలాగే చేయమంటున్నామా? ఏమంటున్నాం? అలా చేయి తప్పు అంటున్నాం. ఇప్పుడు నీకు ఎట్ట తెలిసింది తప్పు అని? వాళ్ళు చేసింది. అప్పుడు నువ్వు చేసినప్పుడు రైట్ అనిపించింది నీకు, కానీ వయసు పెరిగాక ఏమనిపించింది? అది తప్పు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకున్నాక కూడా అంతే ఉంటుంది. ఆత్మను పొందుకోవటానికైనా ముందు నువ్వు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో నీకు నచ్చవు, నువ్వు ఇష్టపడవు, అవి చెయ్యవు, వాటి దగ్గరికి పోలేవు, వాటిని అసహించుకుంటావు, ద్వేషిస్తావు, వాటి నుంచి నువ్వు దూరంగా పారిపోతూ ఉంటావు.
కారణం ఏంటంటే దేవుడు యొక్క ఆత్మ నీ లోపల ఉంటూ నిన్ను ఆయన వైపు నడిపిస్తాడు, కానీ నిన్ను లోక వైపు నడిపించడు. అది దేవుడు యొక్క శక్తి, దేవుడు యొక్క ప్రభావం అయి ఉన్నది. బస్సులో అయితే గమనించండి, ఇక్కడ లేఖనం అంటుంది, వర్తమానం అంటుంది, నువ్వు మొట్టమొదటిగా వాక్యంగా లేవు, నువ్వు మొట్టమొదటిగా ఆలోచనగా ఉన్నావు. ఎక్కడ? నేను దేవుళ్ళో ఒక ఆలోచనగా ఉన్నా. ఆ ఆలోచన దేవుడు పలికిన తర్వాత అది వాక్యమైనది, అది మాట అయినది. ఇప్పుడు నేను ఆలోచనలో ఉంటేనే మాట అవుతాను. నిజమేనా? ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, మీకు ఒక పెన్ను ఇచ్చా, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరు రాయమన్నా ఏం చేస్తారు? ఇప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టి రాయాలి. ఈ పేపర్ మీద పెన్ను పెట్టి రాయాలంటే ముందు నీ లోపలికి ఒక ఆలోచన రావాలి. ఆలోచన రాస్తా, వేరే నువ్వు రాయలేవు. పక్కన ఆలోచన రాయలేవు. నీ పేరు రాయాలన్నా నీ మైండ్ చెప్పాలి నీ పేరు రాయని, నీ ఆలోచన చెప్పాలి నువ్వు రాయమని. అంతేనా? మరి ఇప్పుడు భూమికి పునాది కన్నా ముందుగా ఉన్నావు అంటే అప్పుడు ఆలోచనలో ఉన్నావు, దేవుడి యొక్క ఆలోచనలో. ఆలోచన ఉన్నావు కాబట్టి దేవుడు పలికే కాబట్టి నువ్వు వచ్చావు. మళ్ళీ ఈరోజు ఈ భూమి మీదకి వచ్చే నీవు తిరిగి వాక్యముగా మారవలసి ఉన్నావు. ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తావు, ఆయన నోట్లోంచి పలికిన మాట ఎలాగైతే స్వచ్ఛంగా ఉన్నదో, ఎలాగైతే శుద్ధంగా ఉన్నదో, ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నదో, ఎలాగైతే పవిత్రంగా ఉన్నదో, నీ జీవితము, నీ సాక్ష్యము, నీ క్రియలు అంత పరిశుద్ధంగా మారాకే అప్పుడు దేవుడిని తీసుకుని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడి యొక్క ఆలోచనలో లేకుండా నువ్వు దేవుడి యొక్క వాక్యంగా మారలేవు. దానికి కారణం కూడా మీకు చెప్తా, దానికి ఒక రుజువు కూడా మీకు చూపిస్తా. ఈరోజు ఇక్కడున్న మీరు అనేక మంది దేవుడి యొక్క వాక్యంలో కొద్ది కాలం వచ్చి వెళ్ళిపోవడం చూసుంటారు. వాళ్ళు వెళ్ళిపోవటమే కాదండి, లోకల్లోకి వెళ్ళిపోవడం కూడా చూశారు. మీరు మీ కళ్ళారా చూశారు. లోకల్లోకి వెళ్ళిపోయి నశించిపోయి, పాడైపోయి, చెడిపోయి, మృతి కూడా చెందుంటారు. కారణం ఏంటి? మీరు వచ్చారు, వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? ఆలోచనలో లేకపోవటం, దేవుడి యొక్క ఆలోచన లేకపోవటం. కాబట్టి దేవుడి యొక్క ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా లోకస్తులు అవ్వలేరు. దేవుడి యొక్క ఆలోచన లేనోడు ఎంత చర్చిలో ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా పరలోక రాజ్యం రాలేడు. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. యేసుక్రీస్తుతో పాటు ఒక ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. ఆయన పేరు ఇస్కరియోతు యూదా. చర్చిలో ఉన్నాడు, సభ్యుడే, చర్చికి వస్తున్నాడు, పోతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దెయ్యాలు కూడా వెళ్ళగొడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వచ్చాడా పరలోకం? పొందుకున్నాడు ఆత్మని? కాబట్టి చర్చిలో ఉన్నాడు కదా అంటే నడవదు, పాస్టర్ గారు కదా అన్నా కూడా నడవదు, వాక్యం చెప్పాడు కదా అది కూడా నడవదు, సువార్త చేశాడు కదా అది కూడా నడవదు. చెప్పండి, జీవితం కావాలా దేవుడికి? దేవుడు చూసే జీవితం జాగ్రత్త. దేవుడు నువ్వు ఇక్కడికి రావటానికన్నా ముందుగానే నీ కొరకు ఒక గుడారం ఏర్పాటు చేశాడు. నువ్వు ఆ గుడారంలోకి వెళ్ళవలసి ఉన్నావు. ఇది పాడైతే నువ్వు దాని లోపలికి పోవాలా. ఇప్పుడు మనము సాయంకాల సమయంలో ఉన్నామని బైబిల్ అంటున్నది. సాయంకాల సమయంలో గొప్ప వెలుగు ఉదయించను. ఇప్పుడు ఆ గొప్ప వెలుగు కలిగిన ఆ వెలుగులో మనం ఉన్నాం. ఈ సాయంకాలం అర్థం ఏంటంటే ఇది ముగిసిపోతుంది కాలము. అన్యజనుల కాలం ముగిసిపోతున్నది. ఈ కాలం దాటి ఇంకో కాలం రాబోతూ ఉన్నది. మన కాలం ముగించబడి యూదుల కాలం మళ్ళీ రాబోతూ ఉన్నది. అంటే ఇప్పుడు మన కాలం అంటే అన్యజనుల కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. ఈ ముగింపులో ఈ 6 సంఘ కాలాల్లో ఉన్న గుడారాల మొత్తం తిరిగి మళ్ళీ పైకి లేవాలి. ఇప్పుడు ఆ దశలోకి మనం వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే లేఖనం అంటున్నది, నేచురల్ బాడీ డిజాల్వ్, దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ బాడీ వెయిటింగ్. ఈ భూ సంబంధమైన ఈ గుడారము పాడైపోయినప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం మన కొరకు ఎదురు చూస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ఏ శరీరం అండి అది? ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనకందరూ తెలిసిన బాడీ ఇది. ఈ బాడీని కాలజీవి అంటారు. ఇది కాలంలో పుట్టింది, దీనికి ఒక కాలం ఉంది, ఒక కాలం అయ్యాక ఇది పోతుంది. ఇది కాలజీవి, కాలంతో పాటు కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ శరీరంలో ఏమున్నది? ఈ శరీరంలో నువ్వు ఉండగా చేయాల్సింది ఈ రక్త మాంసాలను జయించాలి. అవునా? ఇప్పుడు మీరు బయటికి వెళ్తే చాలా సంఘాల్లో చాలా మంది విశ్వాసులు కూడా వాళ్ళకి ఒక సీజన్ నడుస్తుంది. ఏంటి ఆ సీజను? శ్రమల కాలాలని, సెలవుల ధ్యానాలని, 40 రోజులు ఉపవాసాలని నడుస్తున్నాయి.
మనం గతంలో కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఇంతకీ మన ఉపవాసం ఎందుకు చేయాలి? ఈ శరీరాన్ని జయించడానికి చేయాలి. కానీ మనం ఎలా చేస్తాం ఉపవాసం? బలవంతంగా చేస్తున్నాం. ఇన్ని గంటలను పెట్టుకొని బలవంతంగా నువ్వు చేస్తున్నావు ఉపవాసం. ఉపవాసం ఎప్పుడు బలవంతంగా చేస్తే నడవదండి. నువ్వు చర్చికి బలవంతంగా వస్తే వినగలవా వాక్యము? నువ్వు బలవంతంగా ఉపవాసం చేస్తే నువ్వు దేవుడి దగ్గరికి ఉండగలవా? కొద్దిమంది మీకు జ్ఞాపం చేసుకోండి, ఆన్లైన్ ప్రార్థనకు వస్తారు. ఎలాగుంటారు చెప్పండి? రాగానే చర్చిలో గోడ ఎత్తుక్కుంటారు, ఒక ఫ్యాన్ ఎత్తుక్కుంటారు. చెప్పండి, నెక్స్ట్ పని ఏంటి? ప్రసంగం పోతానే ఉంటుంది, మనం ఇంకో చోటకి పోతానే ఉంటాం. ఇదేం ఆన్లైన్ ప్రేయరు? ఆన్లైన్ ప్రార్థన చేసేవాడు చర్చిలో నడి మధ్యలో కూర్చోవాలా, మోకాళ్ళ మీద ఉండాలా? చెప్పండి. ఇప్పుడు నేను గతంలో మీకు చెప్పాను, ఉగాండా దేశానికి వెళ్ళినప్పుడు ముబాండి అనే ఒక ప్రాంతంలో లీబాలి గనుల పక్కన కొండ మీద అడవిలో ఆన్లైన్ ప్రార్థన ఉంది. దానికి నన్ను ప్రసంగానికి పిలిచారు. ఒక 100-150 మంది వచ్చి ఉంటారు రోజు ప్రసంగానికి. ఒక పెద్ద గుడిసె, కరెంట్ లేదు, కిరోసిన్ దీపం పెట్టారు, ఒక ఒత్తి వెలిగించి దానిలో కిరోసిన్ పోసారు. అది గంటన్నర వస్తుంది అంతే. ఈలో ప్రసంగం పూర్తి చేయాల. అందరం చూస్తున్నా ఉంటే చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, మనం క్యాట్ బాల్ కొడతాం ఎలాగ ఉంటుందో అలాగ కొమ్మలు ఇలా పెట్టి దాని మధ్యలోంచి ఒక కర్ర ఇలాగేసి ఇలా పెట్టారు. దాని మీద కూర్చున్నారు ఆన్లైన్ ప్రేయర్లు. అందరూ కర్రల మీద కూర్చున్నారు. వెనక అనుకోవడానికి ఏముండదు. ఆన్లైన్ ప్రేయర్లో అలా కర్ర మీద కూర్చుని ఏమవుతుంది? మనం కూర్చుని ఏమవుతుంది? హాస్పిటల్లో ఏం లేదు. ఇంకా 150 మంది అలా కూర్చోరు తెల్లారులు, ఒక్కడ కూడా నిద్రపోట్లా. ఎంత బాగుంది అది ఆన్లైన్ ప్రేయర్ అంటే. మన ఆన్లైన్ ప్రేయర్లు ఎలాగ ఉంటాయి చెప్పుకోవడానికి బాలేదు కదా అసలు. పోనీ మన ఇంట్లో మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలాగుంటాయి? చర్చిలో కూడా ఉపవాస ప్రార్థన పెడతాం. ఫస్ట్ ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చుంటారు, అలాగ జరిగి 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 అలాగా గోడ మీద అలా జరుగుతూ ఉంటారు. ఏం జరిగింది? నీ శరీరం నీ మీద పనిచేస్తుంది. నీ ఆత్మ శరీరం మీద పనిచేస్తే నీకు ఆకలి ఉండదు. ఎందుకు రావాలి ఉపవాస ప్రార్థన కంటే? నువ్వు ఆత్మను పొందుకోవడానికి రావాలి. బైబిల్ యేసుక్రీస్తు చెప్పాడు ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి అంటే, జయించడానికి, అపవాది శక్తులను జయించడానికి నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలన్నాడు. మరి మనం ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు చెప్పనా? ఆ సంఘం చేస్తుంది, ఈ సంఘం చేస్తుంది, ఆ భాష చేస్తాడు, ఈ భాష చేస్తున్నాడు, పక్కింటని చేస్తాం, ఎదురింటని చేస్తాం, మనం కూడా చేస్తున్నాం. నువ్వు చేస్తున్నావు ఉపవాసం, అయితే నేను కూడా చేస్తాను ఈరోజు. ఇదేంటిది? ఇంకొకరు చేశారని కాదు, నువ్వు నీ ఆత్మ ప్రేరేపిస్తే అప్పుడు చెయ్యి. అది దేవుడికి కావాల్సింది. రెండోది, ఈ శరీరంలో నీ ఉండగా ఈ రక్తమాంసాలు జయించాలి. రెండోది, మరణము జయించాలా, పాపాన్ని జయించాలా, లోకాన్ని జయించాలా. ఇవన్నీ జయించాలి ఈ శరీరంలో ఉండగా. ఎందుకంటే ఇది భూసంబంధమైన శరీరము, మట్టి శరీరము. ఇది పరిపూర్ణంగా ఉండదు. ఇది చనిపోయేది, పాపంలో పుట్టినది, లోకాన్ని ప్రేమించేది. ఇవన్నీ కూడా భూ సంబంధమే, మట్టి సంబంధమే. వీటిలో ఉండగా నీకు కావాల్సింది ఏదైనా ఉన్నదంటే ఒక్కటే కావాలి, నూతన జన్మ. నువ్వు నూతన జన్మ కలిగి ఉన్నప్పుడు అప్పుడే నీ కొరకు ఉన్న ప్రత్యేకమైన శరీరంలోకి నువ్వు అడుగు పెట్టగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆ శరీరం నుంచి ఇక్కడికి రావాలా. ఈ శరీరం పేరు నిత్య జీవంలో జీవించే జీవి. దీని పేరేంటి? మనం వెలుగు శరీరం అంటున్నాం. ఇది పరలోక సంబంధమైనది, పాపము లేనిది, నిత్యత్వంలో ఉండేది, వాక్యం ద్వారా జీవించేది, దేవుడి యొక్క జీవితం జీవించేది. ఆమేన్. యేసుక్రీస్తు మనకు ఒక మాట చెప్పాడు, నేను మరలా వచ్చి నేనుండు చోటికి మిమ్మల్ని తీసుకొని పోతా. దేవుడు ఉండే చోటికి మనం వెళ్ళాలంటే ఈ శరీరం పైకి పోదు, వేరొక శరీరం మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఈ శరీరము తీసేసి మనకు వేరొక శరీరం ఇస్తున్నాడు. అంటే ఆయన వచ్చే సమయానికి ఆయన మనం మధ్యాకాశంలో కలుసుకోవాలంటే ఈ శరీరం పైకి పోదు. ఇది మట్టి శరీరము, భూసంబంధ శరీరము. ఈ శరీరం పరలోక రాజ్యం పోదు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనేరవు.
మరి రక్త మాంసాలు పరలోక రాజ్యం పోకపోతే పరలోక రాజ్యం ఏమి వెళ్ళాలా? మనలో ఉన్న ఇదిగో ఈ శరీరం పైకి వెళ్ళాలి. ఏమేన్? కాబట్టి చర్చికి ఎందుకు వచ్చాము ఇప్పుడు? చర్చికి ఎందుకు వచ్చినట్టు? దాని లోపలికి పోవటానికి. ఇప్పుడు ఓ సైన్స్ క్లాస్ అనుకోండి కాసేపు. మీరు ఇక్కడ ఎన్ని ఉన్నాయి శరీరాలు? 4 ఉన్నాయి. ఇక్కడ ఒక శరీరం ఉన్నది, ఇక్కడ ఒక శరీరం ఉన్నది. ఇది మట్టి శరీరం, భూమిలోంచి వచ్చింది. దీని లోపల దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నది, మట్టి శరీరం ఉన్నది. ఇప్పుడు ఈ గుడారం శిథిలమైపోతే, అప్పుడు ఈ శిథిలమైపోయిన ఈ గుడారం స్థానంలో నా లోపల ఉన్న ఒక శరీరం ఉన్నది కదా, ఆత్మ ఉన్నది. దానికి ఒక శరీరం ఉన్నది. ఆ శరీరం పేరు ఇదిగో ఈ శరీరము. దీని పేరు ఏంటంటే విమోచన శరీరము. యేసుక్రీస్తు నాకు ఒక రక్తము కాచి నాకు ఇచ్చిన శరీరము ఆ శరీరము. రైట్. ఇప్పుడు ఈ విమోచించబడిన ఈ శరీరము దేవుని రాజ్యం పోదు. నిజమేనా? ఈ శరీరం పోదు, ఆ శరీరం పోదు. మరి పరలోక రాజ్యం ఎలాగెళ్తుంది? ఈ శరీరం విడిచిపెట్టిపోగానే మనకి ఇదిగో ఈ శరీరం వచ్చేది, విమోచన శరీరం. ఈ శరీరానికి దేవుడిచ్చిన, అంటే అపోస్తలుడు పౌలు అంటారు చూడండి, ఈ గుడారం శిథిలమైపోతే వేరే గుడారం ఉన్నది. ఇప్పుడు వేరే గుడారం అంటే ఇదిగో ఈ గుడారము. వాస్తవానికి ఇది గుడారం కాదు, అది మన గుడారం. ఇప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు ఏంటి? ఈ శరీరంలోంచి మనం బయటికి పోగానే ఈ శరీరం వచ్చింది. అయితే ఈ శరీరం పైకి పోదు. ఈ శరీరాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఆ శరీరం కావాలి. ఆ శరీరము ఈ శరీరాన్ని పట్టుకుంటే ఈ రెండు కలిపి ఒక్కటైతే ఇదిగో ఈ శరీరం పైకి పోతుంది. ఏమా? ఏంటది? మట్టి శరీరము, విమోచన శరీరము, వెలుగు శరీరము. వెలుగు శరీరము, విమోచించబడిన శరీరం రెండు కలిపితే దాని పేరు మహిమా శరీరము. ఇదిగో ఈ శరీరము దేవుడి యొక్క సన్నిధిలో నివాసం చేయగలదు. ఎట్లాగా? ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? ఎంతకాలం ఎందుకు వచ్చామని చెప్పండి. అసలు ఇన్ని శరీరాలు ఉన్నాయని తెలుసా మనకి? నిజం మాట్లాడుకుందాం. ఇన్ని శరీరాలు. మనం ఏమనుకున్నాం చర్చికి రావటం అంటే? సైదాపూర్లో చర్చి కట్టుకున్నాం, మనం కాకపోతే ఎవరు పోవాలా, మనమే పోకపోతే ఎలాగనుకుంటున్నాం మనం. అవన్నీ నడవవు ఇక్కడ. ఎందుకు చర్చికి రావాలి మనం ఇప్పుడు? నువ్వు నిజంగా వాక్యంలో ఉంటే నువ్వు ఆ శరీరం కొరకు మాత్రమే రావాలి. ఇప్పుడు చెప్పండి, నీ దృష్టి అక్కడ ఉన్నప్పుడు నువ్వు దేని మీద పెట్టగలవా? నీ దృష్టి, నీ ఆలోచన ఇంకో దాని మీద పెట్టగలవా? నువ్వు చర్చిలో కానీ బయట కానీ తప్పు కానీ పాపం కానీ చేయగలవా? ఎందుకంటే నువ్వు ఏ పని చేస్తున్నా నీ ముందు ఆ శరీరం కనబడాలి, నీ నిత్య జీవం కనిపించాలి, నీ పరలోక రాజ్యం కనిపించాలి, దేవుడు కాచే రక్తం నీకు కనిపించాలి, ఆయనకి ఇచ్చిన విమోచన కనిపించాలి. అన్నీ నువ్వు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు లోకల్లో ఉన్న దేన్ని చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకుంటున్నాం? ఉంది కదా ఈ రాత్రి. ఎందుకు ప్రభురాత్రి భోజనం? కొన్ని చర్చిలకి వెళ్తే ఇక్కడ దాకా వస్తారు వాళ్ళు బయట ఏమైనా చేసిరని, వాళ్ళ నోట్లో చిన్న ముక్క బయట రాక్షసం వచ్చి పోవంటాడు. అయిపోయింది ప్రభురాత్రి. ప్రభురాత్రి భోజనం అంటే అది నువ్వు రొట్టె ముక్క ద్రాక్షాసం కాదు. ప్రభురాత్రి భోజనం అంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక అవకాశం. ఇస్కరియోతు యూదాకి ఇచ్చినట్టుగా దేవుడు నీకు కూడా అవకాశం ఇచ్చాడు. ఆ రోజు ఆయన అప్పగించడానికి, ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడానికి తెలుసు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి అంటున్నా, నువ్వు కూడా పాతాళానికో పాపం చేసో ఇంకోటో చేసి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, పోవటానికి సిద్ధంగా. అయితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, నువ్వు అక్కడికి పోవద్దు, నువ్వు ఇట్రా అని. అది ప్రభురాత్రి అంటే. నిజంగా దాన్ని గుర్తెరిగినోడు ఏం చేస్తాడు తెలుసా? అన్నీ వెనక్కి నెట్టుకొని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇక నేను దాంట్లో ఉండను, దాని వైపు తిరగను, అది నాకు అనవసరం, దాని దగ్గర కూడా సిద్ధంగా లేను అని వాడు నెట్టుకుంటూ తోసుకుంటూ బయటకు వచ్చేసేవాడు విశ్వాసం. ఇప్పుడు దేవుడు రక్తం కాచింది వారి కొరకు. అటువంటి శరీరం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దేవుడు నా కొరకు ఎంత ఆలోచన చేసి ఈ మట్టి శరీరం కోసం ఆయన మహిమా శరీరం ఏర్పాటు చేసి, థియోఫనీ వెలుగు శరీరం ఏర్పాటు చేసి, విమోచన శరీరం ఏర్పాటు చేసి, రక్తముగా ఆయన కిందకు వచ్చి ఇంత వాక్యం బోధించి సత్యం చెప్పి ఇంత రెడీ చేసి ఇంతమంది సేవకులను పెట్టి నన్ను వాక్యం వైపు తిప్పడానికి ఆయన ఇన్ని సంఘాలు కట్టి ఇంత సువార్త చేసి ఇన్ని చేస్తే మనమేం చేస్తాం? చర్చిలోకి వచ్చి
ముచ్చట్లు, మాటలు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. అంతేనా? నువ్వు అసలు తిరిగి జన్మించలేకుండా దేవుని ఒక రాజ్యం ఎలా పోదాం అనుకుంటున్నావు? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అర్థమవుతుందా? ఎటువంటి జీవితం మనం జీవిస్తున్నామో దేవుడు ఎలాగ జీవించాలని ఆశపడ్డాడు. చాలా కొద్ది మందే వాక్యానికి లోపడతారు. ఎందుకు ఒక మాట చెప్తా, నువ్వు వాక్యము దాటిపోవద్దు. నేను చెప్పే ఒక్క సలహా, వాక్యంతో నిలిచి ఉండు, వాక్యాన్ని దాటిపోవద్దు. ఎందుకంటే నీకు తీర్పు ఇచ్చిన వాక్యమే, నేను పైకి తీసుకుపోయిన వాక్యమే. ఏమా మీరు గమనిస్తే నోవహు దినముల్లో నీళ్ళే అందరిని ముంచేసినాయి, అదే నీళ్ళే నోవహు వాళ్ళని పైకి తెచ్చేసినాయి. వేరేది కాదు, ఒకటే. అదే నీరు వాళ్ళందరిని చంపినది, అదే నీరు వాళ్ళ పైకి తెచ్చింది. మరి ఈరోజు అదే వాక్యం తీర్పు తీస్తుంది, అదే వాక్యం తీర్పు లేకుండా చేయగలదు. నువ్వు లోబడితే నీకు తీర్పు లేదు. అందుకే లేఖనం అంటుంది, యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు అంటే ఏంటి? వాక్యము. అంటే వాక్యంలో ఉన్న వారికి అది. ఇప్పుడు నేను ఏం వెంబడించాలి? మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? అది సంగతి. నువ్వు వాక్యాన్ని వెంబడించాలి, చర్చికి వచ్చావు. ఎవరిని వెంబడించడానికి కాదు. నీ కళ్ళ ముందు ఏం కనిపించినా, ఏం చేసినా వాక్యానుసారంగా నీవు ఉండు. రెండోది, ముందు నేను ఉండాలి, ఆ తర్వాత మీకు చెప్పాలా. నిజమైన సేవకుడు చేసే మొట్టమొదటి పని అంటే తెలుసా? ముందు జీవించాలి, ఆ తర్వాత చెప్పాలా. యేసుక్రీస్తు వచ్చి భూమి మీద ఉండి 30 ఏళ్ళు జీవించి ఆ తర్వాత ఆయన బోధించాడు. ఆయన అంటున్నాడు, మేడ మీద మీరుండి మేడ గదిలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆ తర్వాత బోధించండి. ఆయన ఆత్మను పొందుకున్నాకే బోధించాడు. ఆయన ఆత్మను పొందుకున్నాకే బోధించమని చెప్పాడు. మరి ఈరోజు మనమేం చేయాలా? నువ్వు ఇతరులకు చెప్పాలంటే ఆత్మను పొందుకోవాలా. నిత్యరాజ్యం పోవాలంటే నువ్వు ఆత్మను పొందుకోవాలా. ఆత్మను పొందుకోక మరి ఏది నీకు ఇంకొక మార్గం లేదు దేవుని చేరటానికి. ఆమేన్. అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మను పొందుకోవటం. ఆ ఆత్మను పొందుకున్న వారి జీవితం మిగతా అందరికన్నా వ్యత్యాసంగానే భిన్నంగానే ఉంటుంది. వాడు లోకంలో గెలవడు, లోకపు మాటలు మాట్లాడు, లోకపు సంగతులు చూడడు, లోకపు చేష్టలు చేయడు. వాడి ప్రవర్తన అంతా వాక్యానుసారంగా ఉంటుంది. దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథానికి లోబడి వారి జీవితం ఉంటుంది. ఏమా ఇప్పుడు మన జీవితాలు ఎలాగుంటున్నాయి? చర్చిలో ఉన్నప్పుడు లోబడినంతగా బయటికి వెళ్ళాక ఎలాగుంటున్నాం? నాకు బాధ కలిగించే సంగతి ఉంది మీ అందరి మధ్యలో. భూ సంబంధంగా అయితే సంతోషపడాలి, దానికి నేను ఆత్మ సంబంధంగా అయితే బాధపడాలి. ఏదైనా మన మధ్యలో సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో కూడా, ఇద్దరి మధ్యలో కూడా, దాన్ని పాస్టర్ వస్తాడని చెప్తాలే, అనగానే ఏమవుతుంది సమస్య? కనపడలేదు. ఎందుకు అక్కడ దాకా ఎందుకు సరిగా వదిలేసాయి. ఇప్పుడు నేను సంతోషపడినా బాధపడినా, నువ్వు పాస్టర్ గారికి భయపడుతున్నావా, దేవుడికి భయపడుతున్నావా? పాస్టర్ గారు చెప్తాంటే మానేటివి నువ్వు. పాస్టర్ గారికి చెప్పడానికన్నా ముందుగా దేవుడిని చూస్తాను, దానికి భయపడు నువ్వు. ఎక్కడికి చూచాడు ఈ పాస్టర్ గారు? దేవుడి ముందా, పాస్టర్ గారి ముందా? నువ్వు ఎవడి ముందు పెడుతున్నావు? పాస్టర్లు దేవుళ్ళు కాదు, వాక్యము దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఏ సేవకుడు దేవుడు కాదు. సేవకుడు అంటే దేవుడికి పనివాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే దేవుడికైనా పెంచేసే వాళ్ళని కాదండి. నువ్వు దేవుడికి లోబడాల. నిజంగా పరిశుద్ధాత్మగా నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుడికి లోబడతావు, వాక్యానికి లోబడతావు. మన మధ్యలో గొడవ వస్తే పాస్టర్ గారు చెప్తా నీ మీద అంటాం కాదండి, కంప్లైంట్. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. చెప్దామా? ఎవరు చూస్తున్నారు? ఇక్కడేం చేస్తాం తెలుసా? అటే పోడు మన విషయంలో తప్పు చేసినప్పుడు ఏమంటాం తెలుసా? దేవుడు చూస్తున్నాడు తెలుసా అంట. మరి నువ్వు చేసినప్పుడు చూడ్డా? మరి మనం ఆ మాట చెప్పవే? నేను కూడా పాపం చేశాను, దేవుడు చూస్తాడు, నాకు తీర్పు తీస్తాడు అనవే నువ్వు.
ధైర్యం సరిపోవట్లేదు కదా మనకి. పక్కన కూడా అయితే మనకి ఎమ్మడి ధైర్యం వస్తుంది. కాబట్టి మన జీవితం ఏ జీవితం అంటే స్వార్థపరమైన జీవితం అండి. అది మార్చుకోవడానికి నువ్వు చర్చకు వస్తున్నావు. నీ లోపల స్వార్థం పోగొట్టుకోవడానికి, నీ లోపల అబద్ధం పోగొట్టుకోవడానికి, నీ లోపల బద్ధకం పోగొట్టుకోవడానికి, నీ లోపల పాపం పోగొట్టుకోవడానికి, నీ లోపల లోకం పోగొట్టుకోవడానికి నువ్వు చర్చకు వస్తున్నావు. చర్చకు వచ్చింది నీ లోపల ముందు పోగొట్టుకోవడానికి, ఆ తర్వాత దేవుడి నుంచి పొందుకోవడానికి. మనం ఇవి వదలకపోతే అవి రావు కదా. ఈరోజు దేవుడు యొక్క ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన దీవెనలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన కుటుంబంలోకి, మన జీవితంలోకి ఎందుకు రావట్లేదంటే మనం అనేకమైన వదులుకోక. ఒక చిన్న మాట చెప్తాను, చిన్న మాట, సులభంగా అర్థమయ్యేది ఏ ఒక్కరికైనా, చదువున్నా లేకపోయినా. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, జక్కయ్య చెప్పలా ఏం దిగమన్నాడు, తర్వాత ఏమన్నాడు, జక్కయ్య చెట్టు దిగు, నేడు నేను ఇంటికి రావాల్సి ఉన్నాను, నీ ఇంట బస్ చేయవలసి ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పని ఏంటి? రెండో పని ఏంటి? ఆయన దిగకపోతే ఆయన రాడు. అది మన సంగతి. ఈరోజు మనం కోపాలనే చెట్టు మీద ఉన్నాం, అలకలనే చెట్టు మీద ఉన్నాం, బాధ అనే చెట్టు మీద ఉన్నాం. దేవుడు అంటాడు నువ్వు దిగితే వస్తానంటాడు, మనమే నేను దిగను అంటున్నాం. నా యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నువ్వు సాయంకాలం కల్లా ఏ చెట్టు దగ్గర దిగాలన్నాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది ఏంటో? ఏమన్నాడు? నీకు ఒక వ్యక్తి మీద కోపం ఎంతవరకు ఉండాలా? చెట్టు దిగమన్నాడా? కోపాలుంటే చెప్పడే, అలకలుంటే, పొగరులుంటే, గర్వాలుంటే, అసూయలుంటే, ఈ రాత్రి చెప్తున్నా ఆ చెట్లనే దిగిపోండి. మీకు అందరికి అర్థమయ్యే సంగతి ఒకటి చెప్తున్నా ముగింపులో. జక్కయ్య ఒక్క చెట్టే ఎక్కాడు. వినపడదే, చెప్పరే ఎవరు? మీరు ఏ చెట్టు మీద లేరా? మీరు ఏ చెట్టు ఎక్కారో మీకే తెలుసు. ఎన్ని చెట్ల మీద ఎక్కారు? ఒకటా రెండా? ఇప్పుడు చెప్తాను చూడండి, ఈ చెట్టు మీద ఉన్నారులే చెప్పండి నాకు. మనం తప్పు చేస్తాం, మన ఇంటి వాళ్ళకి మనం చేస్తే అర్థమైనది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? నేను చేసి తప్పు అనే చెట్టు మీద నాకు తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళు అడిగితే నేనేం చేస్తా? వాదిస్తా. నేను తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేసావు, నీదే తప్పు, అసలు నీ వల్ల ఎలాగయ్యా నేను. అవునా? ఇప్పుడు ఏ చెట్టు మీద ఉన్నావు నువ్వు? క్రీస్తు నుంచి నువ్వు దూరంగా తీసుకుపోయే చెట్టు మీద ఉన్నావు నువ్వు. దాని అర్థం ఏంటంటే నువ్వు వెంటనే దిగాల అక్కడి నుంచి. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ జక్క దగ్గరికి వచ్చి నువ్వు దిగు అనగానే జక్క ఎమ్మట దిగాలి, ఆలోచన చేయొద్దు ఇంకా. అలాగే ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం కొద్దిసేపట్లో మనకు ఉన్నది. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రభురాత్రి భోజనం ఉన్నది. నేను ఈ రాత్రి మీకు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ, మీరు ఏ చెట్ల మీద ఉన్నారో దిగిపోండి. ఉన్నోళ్ళు ఉన్నట్టుగా దిగిపోండి కిందకి. నిత్య జీవనంలోకి వెళ్ళాలనుకుంటే కిందకి దిగండి. ఎందుకంటే బైబిల్ అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడే మనిషి కుమారుని పరిచర్య. ఆయన అందుకనే జక్క ఇంటికి వచ్చాడు. అలాగే అందుకే ఆయన ఈ రాత్రి కూడా సంఘానికి వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, నీ హృదయ దగ్గరికి వచ్చాడు, నీ లోపల ఆశపడుతున్నాడు. నువ్వు వాటిలోంచి బయటకు వస్తే ఆయన లోపల రాగలిగబడి ఉన్నాడు. ఏమా ఎందుకు వస్తున్నాం చర్చికి? చెప్పరే గట్టిగా. చెట్టు ఎక్కడం ఈజీ, దిగటం కష్టం. చెట్లు ఎక్కేవాళ్ళు తెలుసు ఆ సంగతిలో. తాడి చెట్టు, కొబ్బరి చెట్టు ఈజీ కదా దిగేటప్పుడు, అప్పుడు ఉంటుంది సంగతి. పైకి ఎక్కడారు ఎలా ఎక్కని తెలియ మొత్తానికి ఎక్కేస్తానంట. దిగటం కష్టం. తప్పు చేశాక క్షమించడం కష్టం. దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నేను తప్పు చేశాను క్షమించడం చాలా కష్టం. ఈరోజు అది కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, నువ్వు ఏమైనా పడు, పాపం పోగొట్టుకుని పోయి ఇక్కడి నుంచి. నువ్వు పాపాన్ని మోసుకొని పోవద్దు. ఎందుకంటే నీ కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏర్పాట్లు చేశాడు. మట్టి శరీరం దగ్గర నుంచి మహిమా శరీరం దాకా దేవుడు నీకు ఏర్పాట్లు చేశాడు. అంత చేసిన దేవుడికి ఆయన ఒక్కటే అంటున్నాడు, నీ హృదయంలో ఏమీ లేకుండా, కల్తీ లేకుండా ఉండు అంటే మనం ఉండలేకపోతున్నాం. ఉందామా వద్దా?
దిగుదామా లేదా? వదిలేద్దామా లేదా? పాపం వదిలేద్దాం, చెట్టు దిగేద్దాం, వాక్యానుసారంగా ఉందాం, ప్రార్థనలో ఉందాం, దేవుని చిత్త ప్రకారంగా ఉందాం. ఇవన్నీ మనం కలిగి ఉండగా ఇప్పుడు దేవుడు మళ్ళీ ఉండడా? గట్టిగా చెప్పరేంటమ్మా, ఉంటాడా లేడా? మరి దేవుడు మనతో పాటు ఇంకేంటి భయం? చెప్పనా? దేవుడు మనతో పాటు ఏం జరుగుతుందో? వ్యాధులు రావు, పోతాయి. ఉన్నాయి పోతాయి, కొత్తవి రావు. శక్తి పొందుకుంటావు. శరీరం బలహీనత ఉండదు, కుటుంబం బలహీనతగా ఉండదు, ఆలోచన బలహీనంగా ఉండవు, నువ్వు చేసే పని బలహీనంగా ఉండదు, నీ కుటుంబంలో ఏది లేదు అనేది ఉండదు, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. నేను లోబడికే నా ఇల్లు అలాగుంటున్నది. ఎందుకు నా కుటుంబంలో ఆర్థికమైన బాధ రావాలి? ఎందుకు నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బంది రావాలి, శోధన రావాలంటే నువ్వు సరిగా లోబడక. ఎందుకు ఇంకా అప్పులో తిరుగుతున్నావు? నువ్వు సరిగా లోబడక. అది సాక్ష్యం నిమిత్తం అయి ఉండాలి, నువ్వు లోపడకపోయిందని అయి ఉండాలి. కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి తీసుకుందాం ఒక తీర్మానం, ఇద్దాము దేవుడికో మాట, ఉందామా వాక్యానుసారంగా, ఆయన చిత్తం నెరవేరుదామా? నువ్వు ఆయన చిత్తం నెరవేర్చేవాడు అయితే వేరేమి ఆలోచించుకో. ఈ రాత్రి దేవుడిని ఒక్కటే అడుగు, ప్రభువా నేను చర్చికి ఎందుకు రావాలి నాకు అర్థమైనది. ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ముచ్చటలు లేవు, మాటలు లేవు. నా ఆలోచన నన్ను సరిచేయబట్టమైంది. నేను ముందు నీ దగ్గర రావాలా. నేను వాక్యానుసారంగా ఉంటే నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళని వెంబడిస్తారు. అవునా కదా? మనం వాక్యానుసారంగా ఉంటే మన వెనకాల వచ్చేవాళ్ళందరూ వస్తారండి. చూడండి, నీ కాలం వర్తమానికి కూడా ఒక మాట చెప్తాడు. తండ్రి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తే ఇంట్లో కొడుకు ఏం చేస్తాడు? అవునా? అంటే ముందు తండ్రి ఏం చేయాలా? మన ఇళ్ళలో పిల్లలు అంటాడు, చర్చికి రాడండి, ప్రార్థన చేయడండి. నువ్వేం చేసావు? వాళ్ళు చూస్తూ ఉండడానికి ఎప్పుడైనా బైబిల్ తెరిచావా? వాళ్ళు చూస్తూ ఉండడానికి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆ ముచ్చట ఈ ముచ్చట ఫోన్లో మాట్లాడటం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం, అంతే కదా. చివరికి ఎలాగైపోయావంటే భోజనం చేసేటప్పుడు కూడా వేరేవాడి గురించి మాట్లాడుకుంటున్నాం. నీకు ఇచ్చిన భోజనం, దేవుడు ఈరోజు నాకు మంచి భోజనం ఇచ్చాడని తృప్తి కూడా లేదు. ఎటువంటి భోజనం మనం చేస్తామంటే అది నీకు ఆ భోజనం కూడా ఎక్కట్లా లోపలికి శరీరానికి పోషల్లా. ఎందుకంటే నువ్వు సంతోషంగా చేయట్లా. భోజనం కూడా ఇంట్లో సంతోషంగా రాత్రిపూట నిద్రపోవటం లేదు, సంతోషంగా ఉదయం లేచి తిరగటం లేదు. ఏదో ఆలోచన, ఏదో బలహీనత, ఏదో జరిగిపోయింది, ఏదో అవుతుంది. ఏమీ కాదు, ఏది కాదు. అన్నీ వదిలే కాసేపు ప్రభువుకి అప్పగించుకో. ఆయనకి అన్నీ ఇచ్చేసాయి. నా జీవితం ఇదిగో ప్రభా నేను ముందు పెట్టా, నా ఆలోచనని ముందు పెట్టా, నా మనసుని ముందు పెట్టా, నా మాటల ముందు పెట్టా, నా క్రియల్ని ముందు పెట్టా, మొత్తం నీ ముందు పరిచా. నా జీవితానికి ఏం కావాలి నాకు అది ప్రభా దేవుడు ఇవ్వడా? ఇస్తాడు, ఇచ్చి తీరతాడు. దానికన్నా ముందుగా నువ్వు కడగబడాలని దేవుడి దగ్గరికి రా. నీ హృదయంలో ఉన్న లోపాలు, పాతవి కొత్తవి, నువ్వు చేర్చుకున్నవి, కట్టుకున్నవి, పేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో మొత్తం బయటికి పోవాలి. దేవుడిని అడుగు. ఆయన నీ కొరకు చేసిన ప్లాన్లోగా నీవు ఉంటే ఈ రాత్రి దేవుడు నిన్ను కడగలడు. ఈ రాత్రి ఆయన ఒక తన ఆత్మ నీకు ఇవ్వగలడు. ఆయన ఆత్మని ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు, తీసుకోవడానికి మనకి ఇంకా సిద్ధంగా లేవు. ఈ రాత్రి నువ్వు సిద్ధపడితే ఆయన ఆత్మ ఇవ్వడానికి ఈ రాత్రి రెడీ. ఆయన ఆత్మను పొందుకుంటే నిశ్చయంగా ఆ ఆత్మ నిత్య రాజ్యం వరకు నేను ముద్రించేదిగా ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.